మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రేమ్ నగర్ విజయ్ కాలనీలో దారి దోపిడీ ఘటన చోటు చేసుకుంది. తన కుమారుడితో కలిసి బైక్పై బయటికి వెళ్తుండగా గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు బైక్ను అడ్డగించి తనను కొట్టి మెడలో ఉన్న 3 తులాల పుస్తెల తాడును దోపిడీ చేశారని బాధితురాలు కవిత మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకొని ప్రయత్నిస్తున్నారు. నేను మా బాబు మార్కెట్కి వెళ్దామనేసి బండి తీసుకొని గల్లీ మలగంగానే వాళ్ళు ముగ్గురు నిల్చొని ఉన్నారు. ఎవరో అనుకుంటే డౌట్ఫుల్గానే మేము కొంచెం ముందుకు వెళ్ళంగానే మేము బండి మీద వెళ్ళే వాళ్ళం, మూవింగ్ బండి మీదనే మా ఇద్దరిని ఫస్ట్ మా బాబుని అటాక్ చేసి కొట్టారు. బండి మీద నుంచి నేను మా బాబు ఇద్దరం పడిపోగానే బండి నా కాళ్ళ మీద పడిపోయింది. మా బాబు కింద పడిపోగానే వాడిని కొట్టడం స్టార్ట్ చేశారు. తర్వాతకి నేను లేచి వాళ్ళను పట్టుకునే లోపు నా జుట్టు పట్టుకొని నన్ను కొట్టి నా తాడు లాగేసి నన్ను కింద పడేసిండ్రు. అప్పటికే వేరే వాళ్ళు మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేసరికి వాళ్ళు వదిలేసి పారిపోయారు. మా బాబు మీద రాయితో అటాక్ చేశారు. తల మీద వేయనికపోతే కాలు అడ్డం పెట్టేసరికి కాలు మీద పడి కాలుకి దెబ్బ తగిలింది. అటాక్ చేసి